సంప్రదాయం కేవలం చరిత్ర కాదు. ఇది ప్రజలు రక్షించడానికి ప్రయత్నించే ఒక సజీవ విశ్వాసం. నేటి పాడ్కాస్ట్ దేశీయ ఆవులు, ఆలయ సంప్రదాయాలు మరియు విశ్వాసం, పరిపాలన మరియు రాజ్యాంగాన్ని మిళితం చేసే యుద్ధంపై కేంద్రీకృతమై ఉన్న ఒక ఉద్యమం యొక్క ప్రత్యేకమైన చట్టపరమైన మరియు సాంస్కృతిక ప్రయాణాన్ని అన్వేషిస్తుంది. తిరుపతి ఆలయంలో మహాప్రసాదం తయారీకి దేశీయ ఆవుల నుండి మాత్రమే పొందిన పాల ఉత్పత్తులను ఉపయోగించాలని మరియు ఈ ఆచారాన్ని హిందూ మతం యొక్క ముఖ్యమైన మతపరమైన ఆచారంగా గుర్తించాలని కోరుతూ ఇటీవల భారత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. మాతో పాటు పిటిషనర్లలో ఒకరు శ్రీ డాక్టర్ శివకుమార్ కోహిశెట్టి, సామాజిక కార్యకర్త మరియు దేశీయ ఆవుల సంక్షేమం కోసం పనిచేసే ఒక గోను నిర్వహిస్తున్నారు మరియు భారతీయ న్యాయవాదికి ప్రధాన సలహాదారు మరియు ఆమె భారత సుప్రీంకోర్టు ముందు ప్రాతినిధ్యం వహించారు. స్వాగతం సార్. స్వాగతం మేడం. సార్, మీకు నా మొదటి ప్రశ్న ఏమిటంటే మీరు దేశీయ ఆవుల సంక్షేమం కోసం ఎందుకు పనిచేయాలని ఎంచుకున్నారు? దేశీయ ఆవుల సంక్షేమం నిజంగా మన హిందూ సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది మరియు అది మన జీవితంలో ఒక భాగం. ఈ భూమిపై నివసించే ప్రతి మానవుడు దేశీయ ఆవులు ఉత్పత్తి చేసే పాలను మాత్రమే తింటాడు. కొత్త విప్లవం వచ్చినప్పుడు స్వదేశీ ఆవులను దేవాలయాల రోజువారీ ఆచారాలకు ఉపయోగించడం లేదు మరియు అదే సమయంలో పాలు తినే స్త్రీ కూడా పూర్తిగా స్వదేశీ ఆవు కాదు. ఇది పూర్తిగా క్రాస్ చెఫ్ జెర్సీ ఆవు. ఇది మన సనాతన ధర్మం మరియు మతాలు మన జాతులు కాని జేసీహెచ్ఎఫ్ ఆవులను అంగీకరించకపోవడానికి ఇష్టపడవు. అవి విదేశీ జాతులు. స్వదేశీ ఆవులు సనాతన ధర్మం కోసమే మరియు స్వదేశీ ఆవుల నుండి ఉత్పత్తి అయ్యే పాలు భారతదేశంలోని అన్ని దేవాలయాల ఆచారాలలో ఉపయోగించబడతాయి మరియు దీనితో పాటు ప్రసాదం స్వదేశీ ఇంటి నుండే వస్తుంది. దేవాలయాలను సందర్శించే లడుమ ప్రసాదం తీసుకునే ప్రతి భక్తులకు పాలు నెయ్యి తీసుకోవాలి మరియు అన్ని ఆచారాలు స్వదేశీ ఆవుల ద్వారానే నిర్వహించాలి. అందుకే నేను టీటీడీలోనే కాకుండా ఆలయంలోని ప్రతి అంశంలో, ప్రతి ప్రదేశంలో స్వదేశీ ఆవులను పరిగణనలోకి తీసుకోవాలి మరియు మనం విదేశీ జాతులైన హెచ్ఎఫ్ జాతులను నివారించాలి, నిషేధించాలి. సార్, మెగాడే ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మీరు ముందుకు తెచ్చారు. మీరు దానిని ఎలా రూపొందించారు? ముందుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇండోమ్ విభాగానికి అనేక ప్రాతినిధ్యాలు ఇవ్వబడ్డాయి. అదే సమయంలో టీటీడీ బోర్డు చైర్మన్, ఎగ్జిబిట్ ఆఫీసర్, అదనపు ఈవో మరియు ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు మరియు ఎవరూ పట్టించుకోలేదు. స్వదేశీ సిఎస్ టీడీలో మెగాడైర్ను ఏర్పాటు చేయమని చెప్పారు. దురదృష్టవశాత్తు, మరియు ఇది చాలా చెడ్డది, టీడీడీలో పనిచేస్తున్న అధికారులకు స్వదేశీ ఆవు మరియు జేసీహెచ్ఎఫ్ విదేశీ జాతుల మధ్య తేడా తెలియదు. వారు ఆవు ఒక ఆవు అని చెబుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పినట్లే అధికారులకు కూడా దీని మధ్య తేడా తెలియదు. కాబట్టి నేను వారికి ప్రతిదీ వివరించి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక ఇచ్చాను. నాకు టీటీడీ నుండి లేఖ వచ్చింది మరియు నేను ప్రాజెక్ట్ నివేదికను వివరంగా ఇచ్చాను, కానీ ఇప్పటివరకు టీటీడీ మెగాడీని ఏర్పాటు చేయడంలో నిర్ణయం తీసుకోలేదు. నా న్యాయ పోరాటం కొనసాగుతోంది. మీరు సంవత్సరాలుగా టీటీడీ బోర్డు ముందు వాదనలు వినిపించారు. మీరు భారత సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు? ప్రాంతీయ సమస్య కిందకు రాదు. ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి చాలా మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి నేను సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి సంప్రదించాను. భారత సుప్రీంకోర్టు ముందు ప్రాతినిధ్యం వహించడానికి పిటిషనర్ మిమ్మల్ని సంప్రదించినప్పుడు ఇది పైకి తగిన కేసు అని మీరు ఎందుకు భావించారు? ఇది చాలా సందర్భోచితమైన ప్రశ్న. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఆర్టికల్ 32లో మనం కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కానీ ఈ అంశం ప్రజా గాయం లేదా ప్రజా తప్పుకు సంబంధించినది కాబట్టి నేను భావించాను. ఎందుకంటే మీరు దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసినప్పుడు అది వ్యక్తిగతమైనదిగా నిలిచిపోతుంది. అది ప్రజలను ప్రభావితం చేస్తుంది మరియు నన్ను సంప్రదించిన పిటిషనర్లకు వ్యక్తిగత సమస్య లేదా వ్యాజ్యం వల్ల వ్యక్తిగత లాభం లేదు కాబట్టి ఇది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి వారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలని నేను సూచించాను. ఈ ప్రత్యేక అంశం మొత్తం హిందువులను ప్రభావితం చేయబోతున్నందున దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని మరియు ఆగమ శాస్త్రాలను పాటించకుండా టీటీటీ పరిపాలన టీటీటీ వద్ద చేస్తున్నది నన్ను సంప్రదించిన నలుగురు పిటిషనర్ల మతపరమైన మనోభావాలను మాత్రమే కాకుండా మొత్తం హిందూ సమాజాన్ని కూడా దెబ్బతీస్తోందని నేను భావించాను మరియు అందువల్ల ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తగిన కేసు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు సాధారణంగా దాఖలు చేయబడతాయి వ్యాజ్యం నుండి ప్రజలకు ఏదైనా లాభం ఉన్నప్పుడు మరియు పిటిషనర్లకు వ్యక్తిగత ప్రయోజనం లేదా వ్యక్తిగత లాభం లేనప్పుడు లేదా అది ప్రచారం కోసం చేయనప్పుడు. అటువంటి సందర్భంలో కేసు ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తగినది అవుతుంది మరియు నేను వారికి తదనుగుణంగా సలహా ఇస్తున్నాను.
అవును. మీ ఇటీవలి వీడియోలలో ఒకదానిలో మీరు ఈ పరిస్థితి జరిగిన పూర్వాపరాలను మరియు శబరిమాలతో సహా చర్చించారు. కాబట్టి ముఖ్యమైన మతపరమైన ఆచారాలు ఏమిటి మరియు మీరు మీ కేసును ఏ న్యాయపరమైన ప్రాధాన్యతపై ఆధారపడ్డారు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ముఖ్యమైన మతపరమైన ఆచారం అంటే చాలా కాలంగా ఏదైనా మతం అనుసరిస్తున్న సంప్రదాయం లేదా ఆచారం. ఇప్పుడు తిరుపతి ఆలయం హిందువుల మనస్సులలో చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఈ ఆలయం యొక్క పవిత్రత ఇతర దేవాలయాల కంటే చాలా గొప్పది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఆచారాలను అనుసరించాలి మరియు ఈ ఆచారాలను గ్రంథాలు నిర్ణయిస్తాయి. టిటిడి విషయంలో లార్డ్ బెన్ వెనేష్ను ఎలా పూజించాలో నిర్ణయించే ఆగమశాస్త్రం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లార్డ్ వెనేష్కు స్నానం కోసం స్వచ్ఛమైన పాలు అర్పించడం వంటి కొన్ని ఆచారాలు ఉన్నాయని మేము భావించాము. మహాప్రసాదం తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించడం లేదా డీప్లకు ఉపయోగించే నెయ్యి మరియు హౌస్కు ఉపయోగించే నెయ్యి. ఇవన్నీ స్వచ్ఛంగా ఉండాలి. ఇప్పుడు సంవత్సరాలుగా అనుసరిస్తున్న సంప్రదాయం ఉన్నప్పుడు దానిని ఒక ముఖ్యమైన మతపరమైన ఆచారంగా పరిగణిస్తారు. దీనిని భారత సుప్రీంకోర్టు 1954లో నిర్ణయించిన చాలా పాత కేసు అయిన సిరుమ్మట్ కేసు అనే తీర్పులో గుర్తించింది. మరియు దీనిలో కోర్టు తీర్పు ప్రకారం ఏదైనా మతం అనుసరించే ముఖ్యమైన మతపరమైన ఆచారం ఉంటే ఏ కోర్టు లేదా పరిపాలన ఏ రాష్ట్రమూ దానిలో జోక్యం చేసుకోలేవు మరియు వారు ఆ ముఖ్యమైన మతపరమైన ఆచారాన్ని కొనసాగించడానికి అనుమతించబడతారు. కాబట్టి నా వైఖరి ఏమిటంటే స్వదేశీ ఆవు నుండి పాలు అందించడం ఒక ముఖ్యమైన మతపరమైన ఆచారం మరియు టీటీవీ అనే రాష్ట్రం సంవత్సరాలుగా అనుసరిస్తున్న ఈ ప్రత్యేక ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు ఆగమశాస్త్రం గురించి అనేక తీర్పులలో ప్రస్తావించబడింది. కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. అక్కడ సుప్రీంకోర్టు పదే పదే ఆగమ శాస్త్రాలు వంటి గ్రంథం ఒక నిర్దిష్ట ఆచారం లేదా ఒక నిర్దిష్ట మతపరమైన పనిని నిర్ణయించాలంటే ఆ నిర్దిష్ట ఆచారాన్ని గౌరవించాలి మరియు ఆ నిర్దిష్ట మత శాఖకు చెందిన వ్యక్తులు ప్రక్రియ లేదా ఆచారాన్ని ఆచరించడానికి అనుమతించాలి అని పేర్కొంది. సరే, ఇప్పుడు మీ వద్దకు తిరిగి వస్తున్నాను సార్. సుప్రీంకోర్టులో ఏమి జరిగింది? ముఖ్యంగా స్వదేశీ ఆవుల ప్రాముఖ్యత గురించి మా న్యాయవాది వాదన అస్సలు ఆమోదయోగ్యం కానప్పుడు సుప్రీంకోర్టు మా ఇష్టాన్ని తీసుకుంది. ఆగమ శాస్త్రం మరియు కొన్ని వ్యాసాల విషయానికొస్తే అవి క్రాస్ బ్రీడ్లను ఉపయోగిస్తున్నందున మతపరమైన భావాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క తెలియని న్యాయం కోసం ఇక్కడ మా వాదనలు మరియు దురదృష్టవశాత్తు ఇది చాలా వేడిగా మండుతున్న విషయానికి అక్కడ జరుగుతోంది. కానీ న్యాయమూర్తులు దేవుని దృష్టిలో అన్ని జీవులు ఆయనచే సృష్టించబడ్డాయని చెప్పారు. ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన నియమాలు మరియు నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించబడినట్లు ఆయన చూడలేదు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు మా బిల్లులో మేము దాఖలు చేసిన పత్రాలను చూడలేకపోయింది. చాలా విషయాలు ఇవ్వబడ్డాయి. ఎన్క్లోజర్లు ఇవ్వబడ్డాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకపోయినా సహాయక ట్యాప్ పాయింట్లు సమర్పించబడ్డాయి మరియు ఆయన కౌ రిజెక్ట్ సి అని మాత్రమే అన్నారు. మరియు హిందువుల రోస్కి ఎటువంటి సమాధానం లేదు, ఎందుకంటే ఇది సుప్రీం జడ్జ్ స్వయంగా ఇలా వ్యాఖ్యానించారు మరియు సోషల్ మీడియాలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. కానీ సుప్రీంకోర్టు తప్ప మిగతా వారందరూ న్యాయమూర్తి నిర్ణయాన్ని ఉల్లంఘించలేరు. అందుకే మేము సుప్రీంకోర్టులో మా పిటిషన్ను ఉపసంహరించుకున్నాము మరియు హైకోర్టులో కేసు దాఖలు చేయడానికి అనుమతి తీసుకున్నాము. మనం ఏదైనా విషయంలో ఏదైనా ప్రత్యేక కోర్టుకు వెళ్ళినప్పుడల్లా చర్యకు కారణం ఎక్కడ తలెత్తుతుందో మనం ఎల్లప్పుడూ చూడాలి. ఇప్పుడు టిటిడి ప్రధాన ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమలలో ఉన్నప్పటికీ టిటిడి భారతదేశం అంతటా ఆలయాలను కలిగి ఉంది. వీటిని తిరుపతిలోని ప్రధాన టిటిడి నియంత్రిస్తుంది, పర్యవేక్షిస్తుంది, నిర్వహిస్తుంది మరియు నిధులు సమకూరుస్తుంది. కాబట్టి తెలంగాణలో చర్యకు కారణం పాక్షికంగా తలెత్తితే తెలంగాణలోని కోర్టు ఈ విషయాన్ని పరిశీలించకపోవడానికి ఎటువంటి కారణం లేదని మేము భావించాము. కాబట్టి ఈ ప్రత్యేక వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లలో కొందరు తెలంగాణకు చెందినవారని పరిగణనలోకి తీసుకుని మేము తెలంగాణలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాము మరియు భారత సుప్రీంకోర్టు యొక్క ప్రత్యేక బెంచ్ తీర్పు అయిన బుసుమ్ అండ్ గాడ్స్ అనే చాలా ప్రసిద్ధ తీర్పును ప్రస్తావించాము. ఇది ఏదైనా కోర్టు అధికార పరిధిలోని ఏదైనా కేసులో చర్యకు కారణం పాక్షికంగా లేదా పూర్తిగా తలెత్తినప్పుడు ఆ కోర్టు సమస్యను నిర్ణయించే అధికార పరిధిని కలిగి ఉంటుందని పరిగణించబడుతుంది. అయితే ఈ విషయానికి దాఖలు చేయబడినప్పుడు రిజిస్ట్రీ నుండి పిఎల్ విభాగం నుండి అనేక అభ్యంతరాలు వచ్చాయి మరియు తెలంగాణ హైకోర్టు పిఎల్ను ఎందుకు స్వీకరించకూడదనే దానికి అనేక కారణాలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. వారు లేవనెత్తిన అతి ముఖ్యమైన అభ్యంతరం అధికార పరిధి. మేము తీసుకోవలసిన అన్ని అభ్యర్థనలను మేము తీసుకున్నాము.
అభ్యంతరాలకు మేము ఇవ్వవలసిన అన్ని సమాధానాలను ఇచ్చాము. విచారకరంగా రిజిస్ట్రీ ఈ సమస్యను పరిష్కరించడానికి 5 నెలలు పట్టింది మరియు చివరకు వారు సమస్యను నిర్ణయించలేనప్పుడు మరియు దానిని కోర్టు ముందు సమర్పించి కోర్టు నిర్ణయించమని మేము వారిని అడిగినప్పుడు, కోర్టు విచారకరంగా రిజిస్ట్రీతో నిర్ణయించింది మరియు టిటిడికి సంబంధించిన సమస్యలను నిర్ణయించే అధికార పరిధి మాకు లేదని చెప్పింది. సరైన కోర్టు ఆంధ్రప్రదేశ్లోని కోర్టు అవుతుంది. కాబట్టి ఇది వారి తిరస్కరణకు కారణం. సరైనది లేదా తప్పు అనేది కోర్టులు మాత్రమే నిర్ణయించగల విషయానికి, ఇది మేము వ్యాఖ్యానించాల్సిన విషయానికి కాదు. కాబట్టి మీకు నా తదుపరి ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశం తర్వాత మీరు ఏమి ప్లాన్ చేస్తున్నారు? మీ ముందు మీ ప్రణాళిక ఏమిటి? తెలంగాణ హైకోర్టులోని రిజిస్టర్ నుండి అధికార పరిధి అభ్యంతరం వచ్చింది. స్పష్టంగా మేము మా న్యాయవాదులతో చర్చిస్తున్నాము మరియు తదుపరి చర్య ఏమి తీసుకోవాలో మేము ఎదురు చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో దాఖలు చేయడానికి మాకు మరొక మూలం ఉంది. నిర్ణయం తీసుకున్న తర్వాత మా న్యాయవాదుల సలహా మేరకు మేము ఆంధ్రప్రదేశ్లో దాఖలు చేస్తాము. ప్రస్తుతం భారతదేశంలో డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఉచిత హిందూ దేవాలయాల ఉద్యమం నేతృత్వంలో ఒక ఉద్యమం జరుగుతోంది. ఆ ఉద్యమం యొక్క పురోగతి జెర్సీ లక్ష్యానికి వ్యతిరేకంగా మీ పోరాటానికి ఎలా సహాయపడుతుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా సుపీరియర్ స్వామి దేవాలయాలు దాఖలు చేసిన పిటిషన్ అన్ని ప్రభుత్వ సంస్థల నుండి విముక్తి పొందాలి. ఇది మంచి ప్రతిపాదన. దేవాలయాలు ప్రభుత్వ చేతుల నుండి విముక్తి పొందిన తర్వాత సనాతన ధర్మం ప్రకారం మరియు ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం, స్వామి మాడపతి జగద్గురువుల ద్వారా మరింత పారదర్శకత వస్తుంది. ఆలయ ఆచారాలలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం, ఎందుకంటే వారి జీవితంలో ఒక భాగం ఉంది. ప్రభుత్వం విషయానికొస్తే ఇది చాలా కష్టం. జగద్గురు మరియు ఇతర స్వామీలు ప్రభుత్వ నిర్ణయాల గురించి ఏమీ అడగరు మరియు వారి విధానాల ప్రకారం వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వారు పురాతన కాలం నుండి అనుసరిస్తున్నారు, కాబట్టి వారు వచ్చి ఉనికిలో ఉండలేరు. ప్రభుత్వ సంస్థల నుండి దేవాలయాలు విముక్తి పొందాలా వద్దా అనేది చాలా మంచి నిర్ణయం. ఏదైనా సానుకూల తీర్పు వస్తే అది అన్ని హిందూ దేవాలయాలకు మంచిది. కాబట్టి ఈ రకమైన నెయ్యి మరియు హిందూ మతాన్ని బాధించే ఇతర విషయాల కల్తీ వ్యక్తులు దీని నుండి విముక్తి పొందుతారు. అన్ని పెద్దలు మరియు ప్రతి హిందూ భక్తులు మరియు దేవాలయాలను సందర్శించి అక్కడ ప్రభువును ప్రార్థించే ప్రతి ఆహారం వారు దేవాలయాలు ప్రభుత్వం నుండి విముక్తి పొందారని సంతోషంగా ఉంటారు. ఈ విషయంలో నేను కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. జగత్ ఆలయంలో కూడా వారు మళ్లీ జగత్ పూజకు స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించాలని ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి టీటీపీ మరియు జగత్ ఆలయంలో ఏమి జరుగుతుందో మాత్రమే మనకు తెలుసు. కానీ ఇలాంటి సమస్యలు ఉన్న ఇతర దేవాలయాలు ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్న విషయానికి ఏమిటంటే, ఆగమ శాస్త్రాలను ఉల్లంఘిస్తే అన్ని హిందువులకు ఉన్న మత హక్కు ఉల్లంఘించబడుతుంది మరియు అది మతపరమైన భావాలను దెబ్బతీస్తుంది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఎందుకంటే ఇది మన ప్రాథమిక హక్కులను రక్షించదు. అందుకే పిటిషనర్లు మమ్మల్ని సంప్రదించారు మరియు అందుకే మిస్టర్ కోహిశెట్టి మరియు అనేకమంది ఈ యుద్ధంలో పోరాడుతారని నేను భావిస్తున్నాను. ఈ రోజు చర్చను చాలా అందంగా సంగ్రహించినందుకు ధన్యవాదాలు. మీ యుద్ధాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మరియు ఇది మా ఇతర పాడ్కాస్ట్ లాగా లేదని నేను భావిస్తున్నాను. ఇది చాలా భిన్నంగా ఉంది. మేము ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. మేము ఒకరి యుద్ధాన్ని పంచుకుంటున్నాము. అతను అనేక అధికారుల ముందు ప్రాతినిధ్యాలు చేస్తున్నాడు మరియు ఇప్పుడు చట్టపరమైన పోరాటం జరుగుతోంది. కాబట్టి నిజ జీవితంలో కూడా చట్టపరమైన చిక్కులు ఎలా ఉంటాయో మరియు ఈ భావనలు ఎంత లోతుగా వెళ్తాయో ప్రేక్షకులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. కాబట్టి చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం మరియు నేటి చర్చలో పాల్గొన్నందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. వేచి ఉండండి.